DJ Moral Stories. ఇది 1000 సంవత్సరాలకు ముందు జరిగిన విషయం. రూప్నగర్ నిజంగానే చాలా సంతోషమైన చోటు. అక్కడ అందరూ చాలా ప్రేమ అభిమానంతో ఉంటారు. సరైన సమయంలో వర్షం కురుస్తుంది. వ్యవసాయులందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఎటువంటి ఒక జబ్బో జ్వరం వచ్చినాలో వెంటనే పోతుంది. నగర్ సంతోషానికి వెనకాల ఒక రహస్యం ఉంది. ఆ నగరంలో దుర్గమ్మ ఒక గుడి ఉంది. ఆ దుర్గమ్మ గుడి వల్ల అన్ని విషయాలు బాగా జరుగుతాయి. అందువల్ల ఆ గుడికున్న శక్తి ఆ ఊరికి దొరికింది. ఈ గ్రామంలో ఉన్న ప్రజల్లారా, నవరాత్రులు వస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా మన అమ్మవారి పూజని బాగా చెయ్యాలి. మన పెద్దలు చేసినట్లు అందరం బాగానే చేస్తున్నాం కదా. అమ్మవారి విగ్రహాన్ని మళ్ళీ మనం ఒకసారి ప్రతిష్ఠ చేసి తీరాలి నాయన. ఆ సమయంలో ప్రతి ఇంట్లోంచి నెయ్యి పాలు తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేసి తీరాలి. అమ్మవారికి కొత్త వస్త్రాలు మన పూజారి తీసుకొస్తారు. తర్వాత ఆ రాత్రి ఎవరూ గ్రామంలో నిద్రపోకూడదు. సరే చైర్మన్ సారు, మనం మన గ్రామ పారంపరాన్ని అసలు కాపాడాలి. సరిగ్గా నవరాత్రికి ఒక 5 రోజుల ముందు జరిగిన విషయం. ఒక అర్ధరాత్రి వేళ ఆ గ్రామంలో ఉన్న ముసలాయన పేరు గోపాలన్. తన చేతిలో మూలని కొట్టుకుంటూ అరుచుకుంటూ ఇంట్లోంచి బయటికి వచ్చారు. గ్రామ ప్రజలారా, అందరూ త్వరగా కొంచెం బయటికి రండి. ఇప్పుడు ఒక పెద్ద అనర్థం జరిగింది. త్వరగా అందరూ బయటికి రండి. ఆ గోపాలన్ చప్పుడు విని అందరూ ఇంట్లోంచి బయటికి వచ్చారు. ఇంకా గోపాలన్న ప్రజల దగ్గర ఏం చెప్పారంటే అది విని వాళ్ళందరూ నిశ్శబ్దమయ్యారు. అయ్యా, మీరు ఏమంటున్నారు? ఏమి అనర్థం జరిగింది? నేను నా కలలో ఏం చూశానో దానినే నేను చెప్తున్నాను. కలనా? కల అర్థమేంటో చెప్పండి. అది తలుచుకుంటేనే నా ఒళ్ళంతా వణికిపోతుందండి భయంతో. మన ఊర్లో ఉన్న అమ్మవారి శిలకి కింద మన అమ్మవారు ఖైదీ చేయబడిందయ్యా, బంధించబడింది. మన దుర్గమ్మ చాలా శక్తివంతురాలు. ఆమెను ఎవరు బంధిస్తారు? అలా బంధించుంటే ఆమె బయటకు వచ్చేస్తుంటారు కదా. దుర్గమ్మ భక్తురాల చిన్నపిల్ల శోభ అని చెప్పింది విని అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. కానీ గోపాలన్ చెప్పారు, అదేమి నేను మీకు చెప్పాలనుకుంటున్న అమ్మవారు ఆవిడే బయటికి రాగలదు. అమ్మవారు నా కలలోకొచ్చి ఏం చెప్పిందంటే భక్తుల మూలంగానే అమ్మవారు బయటికి వస్తుందంట. ఆ గ్రామ ప్రజల మనసులో చాలా ప్రశ్నలు వచ్చాయి. కానీ ఆ పెద్దయిన గోపాలని ఒక కళని విని ఎవరు నమ్మకుండా కూడా ఉండలేకపోయారు. అందువల్ల అందరూ ఆ గుడిలో ఉన్న శిల్పాన్ని తీసుకుని ఆ చోటుని తవ్వడం మొదలు పెట్టారు. 3 గంటల సేపు ఆ చోటుని తవ్వాక జనాలు ఏం చూసారంటే అది చూసిన ప్రజలందరూ చాలా ఆశ్చర్యపడ్డారు. నేనే చెప్పాను కదయ్యా, ఇక్కడ చూడండి, మన అమ్మవారు లోపలే ఉన్నారు. ముందల అమ్మవారిని బయటికి తీయండయ్యా. అందరూ అక్కడ దుర్గమ్మ తల్లి ప్రాణాలతో ఉండేలాగా చూశారు. తనకి 10 చేతులు ఇంకా దాంట్లో అస్త్రాలు ఉన్నాయి. తన మొహంలో తేజస్సు ఉండింది. ఆ గ్రామ ప్రజలు తన్ని పల్లకులో కూర్చోపెట్టి బయటికి తీసుకొచ్చారు. ఇంకా అర్చుకుంటూ దుర్గమ్మ జై జై అని అంటూ ఉన్నారు. దుర్గమ్మకి జై జై, దుర్గమ్మకి జై జై, దుర్గమ్మకి జై జై. నవరాత్రికి ముందు జరిగిన ఈ అద్భుతమైన విషయం ఎక్కువ భక్తిని నింపి చాలా విచిత్రమైన విషయంగా మారింది. నిన్నటి వరకు దుర్గమ్మ తల్లి ఒక శిల్పగా గుడిలో ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రాణాలతో బయట కూర్చున్నారు. అందరూ ఆ అమ్మ తల్లికి ఒక పూజ చేశారు. ఎందుకంటే ఆ దుర్గమ్మ తల్లి ఏం చెప్పిందంటే, నా పిల్లల్లారా, మీ భక్తి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఇక నేను ఎప్పుడూ మీతోనే ఉండాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు మీ కళ్ళ ముందు ప్రాణంతో ఉన్న ఈ రూపంలో ఉన్నాను. తర్వాత నా శిల ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి తీసి నీళ్ళల్లో దింపండి. దుర్గమ్మ తల్లి చెప్పిన మాటకి మర్యాద ఇచ్చి పలనాటి ప్రత్యేకమైన దుర్గమ్మ శిల్పాన్ని ప్రజలు నీటిలో ముంచారు. ప్రాణాలతో ఉండే దుర్గమ్మ తల్లికి ఇప్పుడు ఆ గుడిలో పూజలు జరుగుతుంది. కానీ కొద్ది రోజుల్లో ఆ ఊర్లో చాలా విచిత్రమైన విషయాలు జరగడం మొదలుపెట్టింది. ఆ గ్రామ ప్రజల ఇంట్లో దొంగతనం జరిగింది. ఎక్కడంతా నిశ్శబ్దం ఉండిందో అక్కడంతా అప్పుడు గొడవలు మొదలైంది. వయసులో ఉండేవాళ్ళు వయసైన వాళ్ళకి మర్యాద ఇవ్వడం ఆపేశారు. ఇలా చూడండి, మీ ముసలి తల్లిదండ్రులతో నేను చాలా విసిగిపోయాను. ఎంతకు మించి నేను వీళ్ళని చూసుకోలేను. ముందు వీళ్ళని ఎక్కడైనా తీసుకెళ్లి వదలండి, లేదంటే నేను వెళ్ళిపోతాను. నువ్వు సరిగానే చెప్తున్నావు. నేను ఇక్కడ చాలా కష్టపడుతున్నాను. నేటికే నేను వాళ్ళ దగ్గర మాట్లాడతాను. ఆ రోజు అక్కడ భారీగా వర్షం కురిసింది. కానీ దాని గురించి అసలు బాధపడకుండా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వయసైన వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరిని బయటికి పంపారు. బాబు, కాస్త కరుణ చూపించరా? నీ మనసులో కాస్తైనా దయలేదేంట్రా? ఎవరైనా వయసైన తల్లిదండ్రుల్ని బయట పంపించేస్తారా చెప్పు? ఏంటండి మీరు వాళ్ళ మాటలు వింటున్నారు? ముందు వీళ్ళని బయటికి గెంటేయండి. ఇది ఆ ఇంట్లో జరిగే విషయం మాత్రమే కాదు, ప్రతి ఒక్క ఇంట్లోనూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉండింది. అన్న తమ్ముల మధ్య గొడవ, అక్క చెల్లెల మధ్యలో గొడవ. మరి కొద్ది రోజుల తర్వాత గ్రామంలో ఇంకొక సంభవం జరిగింది. హఠాత్తుగా అక్కడ ఉన్న పొలాలన్నీ మండిపోయింది. నిప్పు పట్టుకుంది, నిప్పు పట్టుకుంది, నీళ్ళు తీసుకురండి.
ప్రజలందరూ బావిలో నుంచి నీళ్లు తీయడానికి ప్రయత్నించారు, కానీ దాంట్లో నీళ్ళు లేదు. ఇప్పుడు ఇలాంటి విషయాలని చాలా సులువైంది. కొన్ని బావిలో నీళ్లు ఇంకిపోతాయి, లేదంటే పొలాలు మంటెక్కిపోతాయి. కానీ ఈ దురదృష్టం ఇంతటితో ఆకలేదు. హఠాత్తుగా అక్కడ ఉండే మనుషులందరూ చనిపోవడం మొదలు పెట్టారు. అయ్యో, ఏంటి ఈ ఘోరం? నేను ఏం పాపం చేశాను? నా కొడుకుకి ఏమైంది? ఎవరి కళ్ళు పడ్డాయో తెలియలేదే. బాబు, నీ తల్లిని ఇలా బాధ పెట్టేసి పోయావే. ఇంక నేను ఎవరి కోసం బతకాలి? ఎవరు నమ్మి నేను బతకాలి? లేవరా, పైకి లేవు. బాగా సంతోషంగా నవ్వుతూ ఉన్నాం గ్రామం ఇప్పుడు శవాలతో నిండి ఉంది. అక్కడ ఏం జరుగుతుంది అన్న విషయం ఎవరికీ అర్థం కాలేదు. ఏ గ్రామం చాలా సంతోషంగా ఉండిందో ఇలా దారుణంగా జరగడానికి ఏమైంది? సాక్షాత్ ఆ దుర్గమ్మ తల్లి ప్రాణాలతో గుడిలో ఉన్నప్పుడు ఇలా జరుగుతోంది. ఆ దుర్గమ్మ తల్లి భక్తురాలు చిన్నపిల్ల శోభ మనసులో కూడా ఈ ప్రశ్న ఉంది. కానీ తను దుర్గమ్మ తల్లిని పూజ చేస్తూ ఉండింది. కానీ ఒక రోజు తన తండ్రి కూడా చనిపోయిన తర్వాత, నాన్న నాన్న లేవండి నాన్న, ఆడుకుందాం నాన్న, లేవండి నాన్న. శోభ వాళ్ళ అమ్మగారు ఏడిచి ఏడిచి అలిసిపోయారు. కానీ అసలు దారుణమైన విషయం ఏంటంటే ఈ దారుణమైన సమయంలో ఎవరు వాళ్ళకి తోడు రాలేదు. పక్కింటి వాళ్ళు లేదంటే చుట్టాలు వాళ్ళిద్దరూ ఎలాగోలాగా వాళ్ళ చనిపోయిన నాన్నని భుజంలో వేసుకుని శ్మశానానికి తీసుకెళ్లారు. అక్కడి నుండి తిరిగి వచ్చేటప్పటికి రాత్రి అయింది. అమ్మా, మనం ఆ దుర్గమ్మ తల్లిని కదా నమ్ముకున్నాం. ఆమెని ఎంతగా పూజిస్తున్నాం. ఆమె ప్రాణంతో ఉన్న రూపంలోనే మన ఊళ్ళో ఉన్నారు. అయినా ఇలాంటి చెడ్డవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? శోభ, ఇదే ప్రశ్న నా మనసులో కూడా ఉందమ్మా. పద, ఈ విషయాన్ని ఆ దుర్గమ్మతోనే అడుగుతాం. ఆ రోజు రాత్రే వాళ్ళు దుర్గమ్మ గుడికి వెళ్లారు. కానీ దుర్గమ్మ తల్లి అనుమతి లేకుండా రాత్రులు ఎవరూ గుడి లోపలికి వెళ్ళకూడదు, ఎందుకంటే అలా వెళ్లిన వాళ్ళని దుర్గమ్మ తల్లి శిక్షిస్తుంది అంటారు. కానీ ఆ విషయం గురించి వాళ్ళిద్దరూ అసలు బాధపడలేదు. ఆ గుడికి వెళ్లి అక్కడ ఉన్న పరిస్థితిని చూసి వాళ్ళిద్దరూ చాలా భయపడ్డారు. అక్కడ దుర్గమ్మ తల్లి అస్సలు లేదు. అక్కడ ఒక భయంకరమైన రాక్షసి ఉండింది. తనకి 10 చేతులు 5 తలలు ఉన్నాయి. తన మొత్తం శరీరం భయంకరంగా నల్ల రంగులో ఉండింది. అమ్మా, ఈమెవరు? మన దుర్గమ్మ తల్లి ఎక్కడా? తను ఇలా అడుగుతూ ఉండేటప్పుడు ఆ రాక్షసి చూపు వీళ్ళపైన పడింది. మీరెవరు? ఇక్కడికి వచ్చేందుకు మీకెవరు అనుమతి ఇచ్చారు? ముందు ముందు మీరు చెప్పండి, మీరెవరు? మా దుర్గమ్మ తల్లి ఎక్కడా? ఆ అమ్మనా? నేనే మీ అమ్మని. నన్ను పొగడి మీరు పాడండి. ఆ రాక్షసి యొక్క అరకి ఆ దుర్గమ్మ తల్లికి శత్రు. ప్రజలందరూ దుర్గమ్మ తల్లికి పూజ చేయడం తనకు అసలు నచ్చలేదు. తను ఈశ్వరంగా అవ్వాలని ఆశపడింది. ప్రజలందరూ తనకే పూజ చేయాలని అనుకుంది. ఆ అరకి తంత్ర మంత్రాల్లో చాలా పెద్దది. అందువల్ల తన దగ్గర చాలా మాయశక్తులున్నాయి. జనాల దుర్గమ్మకి పూజ చేస్తున్నారు. నేనున్నప్పుడు వేరే వాళ్ళకి పూజనా? అది జరగదు. ఇప్పుడు చూడండి నా మాయని. ఆ అరకి తన మాయశక్తిని ఉపయోగించి గోపాలన్ ఒంట్లోకి వెళ్ళింది. ఇంకా అతని ద్వారా అబద్ధం మాట్లాడింది దుర్గమ్మ గుడిలో బందీగా ఉందని. తన మాయ చేసి తన గుడి కింద దుర్గమ్మ శిల్పం కింద ఉండింది. ఇక నుంచి జనాలు నాకు పూజ చేయాలి. నాకు, నేనే వాళ్ళకి దేవతని. ఇప్పుడు చూడండి, ఇక్కడున్న ఈ జనాలతోని ఆ శిలని నీళ్ళల్లో దింపేశాను. శోభని ఇంకా వాళ్ళ అమ్మని చూసి ఆ రాక్షసి యొక్క రహస్యాన్ని తెలిసిపోయిందని భయపడింది. వాళ్ళని చంపడానికి చూసింది. కానీ శోభ తన కళ్ళుని మూసుకుని దుర్గమ్మ తల్లినికి ప్రే చేసుకుంది. అమ్మా తల్లి, నేను మీ దగ్గర వేడుకుందామని వచ్చాను. కానీ నాకు తెలీదు ఈ దుష్ట శక్తి ఇలాంటి పనులు చేసింది అని. అమ్మా, ఈమె శక్తి ముందు మేము నిర్భాగ్యులం. మమ్మల్ని కాపాడండి. అప్పుడే అక్కడ ఒక భయంకరమైన మెరుపులొచ్చింది. సాక్షాత్ ఆ దుర్గమ్మ తల్లే వచ్చింది. అమ్మా, దుర్గమ్మ తల్లి మీరా? అది సరే గాని నువ్వు వచ్చావా? సరే, నీ శిలని నేను ఎలా నీళ్ళలో దింపానో ఈ రోజు నిన్ను కూడా చంపేస్తాను. ఇలా చెప్పి తన మంత్రాన్ని ఉపయోగించి ఒక కత్తిని తీసుకుంది. దుర్గమ్మ తల్లి వైపు పంపింది. కానీ దుర్గమ్మ తల్లి ఆ ఆరకి వైపు త్రిశూల శక్తిని పంపారు. ఆ మరు నిమిషమే ఆరకి తన ప్రాణాలు వదులుకుంది. దుర్గమ్మ తల్లి వర్ధిల్లాలి, దుర్గమ్మ తల్లి వర్ధిల్లాలి. అమ్మా, మా నగరం మీద ఉన్న మీ దయని ఎందుకు వెనక్కి తీసుకున్నారు? మళ్ళీ వచ్చేయండి అమ్మా, దయచేసి రండి అమ్మా. పాపా, ఇక ఎప్పుడు నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. నీలాంటి భక్తురాలు ఉన్న ఈ చోటును వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను. ఇలా చెప్పి దుర్గమ్మ తల్లి ఒక్కసారి గ్రామం వైపు చూశారు. తన 3వ కంటి నుంచి ఒక వెలుగు వచ్చింది. ఇంకా అన్ని సమస్యలు సర్దుకుంది. బావిలో నీళ్ళొచ్చింది. పొలాలన్నీ పచ్చగా ఉన్నాయి. చనిపోయిన వాళ్ళందరూ తిరిగి వచ్చారు. ఇంకా దుర్గమ్మ తల్లి అక్కడి నుంచి బయలుదేరారు. శోభ మరియు వాళ్ళ అమ్మగారు దుర్గమ్మ తల్లిని చూసి ఏం చెప్పారంటే, గట్టిగా చెప్పండి, దుర్గమ్మ తల్లి వర్ధిల్లాలి. అందరూ చెప్పండి, దుర్గమ్మ తల్లి వర్ధిల్లాలి.